దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 38వ అధ్యాయము 22-23 వచనములు. ఆపత్కాలము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. మనకి శ్రమలు అనేవి చాలా గొప్ప తరుణాలు. అయితే చాలాసార్లు ఈ శ్రమలు చాలా ఆటంకంగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి, కొన్నిసార్లు అంధకారం ఎందుకు కలుగుతుంది, ఆవేదన ఎందుకు కనబడుతుంది నా జీవితంలో అని ప్రశ్న రావచ్చు. అయితే కన్నీరు ఎందుకు కాచుచున్నామో, చీకటి దినాలు ఎందుకు వస్తున్నాయో ఇవన్నీ మనకు అర్థం కాదు. కానీ దేవుడు చూచినట్లే ఈనాటి తర్వాత దినాలను మనం కూడా చూడగలిగినట్లయితే అంధకారం అనేది, ఆవేదన అనేది కనబడదు. విశ్వాసంతో మనకి తెలియకపోయినా మనము ఉన్నట్లయితే, దేవుని పట్ల నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో ఎందుకు వీటిని ఆహ్వానించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ శ్రమలు అనేవి మనకి ఒక చక్కని మార్గంగా కనబడుతుంది. మన శ్రమలు మన గొప్ప తరుణములు. చాలాసార్లు అవి గొప్ప ఆటంకాల వలె వాటిని చూతుము. అయితే మన క్లిష్ట పరిస్థితిని దేవుడు మనకు బయలుపరచదలచిన తన ప్రేమకు మార్గమని దృష్టించిన ఎడల అది మనకు ఆనందముగాను ఆవేశముగాను ఉండగలదు. ఆయన మనకు తెలియజెప్పవలసిన గోడ విషయములకు మన శ్రమలు చక్కని మార్గములు. ఆ రీతిగా దృష్టించినప్పుడు ప్రతి ఒక్క కారు మేఘమును ఒక ఇంద్రధనస్సుగాను, ప్రతి ఒక్క పర్వతమును రూపాంతర కొండకు రహదారిగాను కనబడును. మనము మన గత కాలమును మరి ఒకసారి చూచి గమనించిన ఎడల మన పరలోకపు తండ్రి మన పట్ల చేయదలచిన దయగల కార్యములు మనలను ఒంటరిగా కష్టంలో ఇరికించిన సమయములోనే చేసినట్లు గుర్తింపగలము. దేవుని ఆభరణములు కొన్నిసార్లు కరుకైన పొట్లములలోనూ కఠినులైన సేవకుల ద్వారాను పంపబడుచుండును. అయితే వాటిని మనము సంతోషముతో విప్పి చూచిన ఎడల వాటిలో రాజభవనమందలి ధన నిధులను, పెండ్లి కుమారుని ప్రేమ చిహ్నములను కనుగొనగలము. ఏబి సింప్సన్. అంధకారంలో ఆయనను నమ్మియుండుము, మర్మముగానున్న కాలములలో సహితము నిశ్చలమైన నమ్మకమైన పట్ల కలిగియుండుము. అలాంటి విశ్వాసమునకు ఫలితముగా పక్షిరాజు వలె రెక్కలు చాచి పర్వతముల పైకెక్కగలవు. జే.ఆర్. మెక్డఫ్. దేవుడు చూచినట్లే ఈనాటి తర్వాత దినములను మనమును చూడగలిగినచో ఇప్పటి అంధకారము, ఆవేదన ఇకనూ కనబడదు. ఎందుకనగా నీ కొరకును నా కొరకును అనేకమైన ఆనందములు ఎదురు చూచుచున్నవి. మన ప్రియమైన ధనాగారము ఎందుకు పోయినదో, కన్నీరు ఎందుకు కార్చుచున్నామో, చీకటి వెలుగులోనికి నడిపించుచున్నదో, భయకంపిత మార్గము తేజస్సుగా రానున్నదో దేవుడు ఎరిగినట్టుగానే మనమును ఎరిగి ఉండినచో మన జీవిత పొరపాట్లు ఒకనాడు సరికాగలవని విశ్వాసము వెలుగుచుచున్నది. మన మార్గములో దేవుడు ఒక తెరను అడ్డుపెట్టునని మనం ఎరిగినను చూచినను ముందుకు వెళ్ళలేము. కనుక ఆయనను హత్తుకొని, ఆయన నడిపింపుకు లొంగి, ఆయనను నమ్మి ఆయన వెంట వెళ్ళుటకు పూనుకొందుము. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మీరు మా పట్ల చేయదలసిన కార్యములు మేము ఒంటరిగా కష్టంలో ఉన్న సమయంలో చేసినట్లుగా మేము గుర్తించగలము. అయితే ప్రభువా, దేవా, మీ యొక్క రాజభవనమందలి ధననిధులు, మీ యొక్క ప్రేమ చిహ్నములను ఇలాంటి శ్రమలో ఉన్న సమయంలోనే మేము గుర్తించగలము ప్రభువా. అంధకారంలో ఉన్నప్పుడు మాత్రమే మేము గుర్తించగలము. మీ యొక్క ప్రేమ చిహ్నములను మేము కనుగొనేటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు చూసినట్లే తర్వాతి దినములను మేము కూడా విశ్వాసంతో చూడగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభు.
సహాయం చేయమని, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.